విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. జోనల్ అధ్యక్షులు జిఎన్ శ్రీనివాసరావు విశాఖపట్నం విచ్చేసిన సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతీసే ఏ సంస్థ కూడా బాగుపడదు. ఈ విషయంలో మేము తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తూ, ముఖ్యంగా ఎవరైతే రాయగఢలో పనిచేస్తున్నారో ఆ కుటుంబాలకు కానివ్వండి, ఆ కార్మికులకు కానీ మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా వాళ్ళని ఇక్కడ రావడానికి ఎన్ని రకాలుగా పోరాటాలు చేయాలో అన్ని రకాలుగా కూడా సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ తరఫున పోరాటం చేస్తామని చెప్పి, తదుపరి కార్యాచరణకు మేము సంసిద్ధంగా ఉన్నామని కూడా ఈ మీడియా ద్వారా మేము ప్రజలకి, అధికారులకు కూడా తెలియజేయాలనుకుంటున్నాం. యాక్చువల్గా అనేది జోన్ ఫామ్ అయిన తర్వాత ఆప్షన్ తీసుకోవడం అనేది ఒక కార్యాచరణ. దీంట్లో రాయగఢలో పనిచేసే కార్మికులకు ఆప్షన్లు కూడా అవసరం లేదు. ఇంతవరకు కూడా రైల్వే బోర్డు ఉత్తర్వుల ప్రకారం జోన్ అయితే కొత్తగా ఫామ్ అయింది, కానీ యాక్చువల్గా రాయగఢ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ విశాఖ డివిజన్ రెండు కూడా ఒకే వాల్తేరు డివిజన్లో కలిసి ఉండేవి. క్యాడర్ ఇంతవరకు బైఫర్కేషన్ జరగలేదు. సో రెండు క్యాడర్లు సమానంగానే ఉన్నాయి. సో ఏ ఫలితాలు వచ్చినా, ప్రమోషన్లు వచ్చినా, సీనియారిటీలు వచ్చినా, ట్రాన్స్ఫర్ వచ్చినా ఏ ఆప్షన్లో లేకుండానే ఈ రెండింటి మధ్య సమన్వయము ప్లస్ ట్రాన్స్ఫర్స్ ఉండాలి. కానీ ఉన్నతాధికారుల సమన్వయ లోపం వల్ల, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎగో ప్రాబ్లమ్స్ వల్ల కావాలని ఈ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా కార్మికుల్ని, కార్మిక కుటుంబాలని ఇబ్బంది పెడుతున్నారు. అది సరైన విధానం కాదు. దీనికి మెయిన్ రీజన్ చెప్పుకోవాల్సి వస్తే రైల్వేలో ఉన్న ఖాళీలు చాలా ఎక్కువ శాతం ఉండటం వల్ల ఉన్న స్టాఫ్నే ఎవరి మటుకు వాళ్ళు ఈ జిఎం, విశాఖపట్నం జిఎం, సౌత్ కోస్ట్ రైల్వే జిఎం కానివ్వండి, ఈస్ట్ కోస్ట్ రైల్వే జిఎం కానీ వాళ్ళ సిబ్బందిని వదిలిపెడతాకి ఇష్టపడకుండా మా బళ్ళు ఆగిపోతాయి, లోడింగ్ దెబ్బతింటుంది, కొత్తగా వచ్చే డివిజన్, కొత్తగా వచ్చే జోన్లో కనుక ఇన్కమ్ తగ్గిపోతే వాళ్ళ కెరీర్ మీద ఏమన్నా ఇబ్బందులు పడతాయనే ఉద్దేశంతోనే కార్మికులను ఇబ్బంది పెట్టైనా సరే వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ప్రమోషన్ కానీ ఎఫెక్ట్ చేయకుండా పెండింగ్ పెడుతున్నారు. ఇది సరైన విధానం కాదు. యాక్చువల్గా రెండు రైల్వేల సీపీఓల దగ్గర మీటింగ్ అయినప్పటికీ కూడా ఇంతవరకు జేపీఓ బయటకు రాలేదంటే దానిలోనే పర్యవసానాలు ఏంటని అర్థమవుతున్నాయి. ఇటువంటి చర్యల్ని కార్మిక సంఘం కింద, గుర్తింపు సంఘం కింద సౌత్ కోస్ట్ రైల్వే మధ్యన ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోదు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అధికారులు దిద్దుబాటు చర్యలు దిగి ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ, ప్రమోషన్ విషయంలో కానీ ఎంప్లాయీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోతే మటుకు డెఫినెట్గా తదుపరి కార్యాచరణకు మేము కూడా సిద్ధంగా ఉంటాం. ఈ విషయంలో ఎటువంటి వెనకాడుగాసే అవసరం లేదు. తప్పకుండా ప్రతి కార్మికుడికి భరోసా ఇవ్వటాకే సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఆ విషయంలో మేము వెనకడుగు వేయం. ఎంతటువంటి పోరాటానికైనా ఆల్రెడీ మా జనరల్ సెక్రటరీ శంకర్రావు గారు రైల్వే బోర్డు దృష్టికి, జనరల్ మేనేజర్ల దృష్టికి ఇద్దరితో కూడా మాట్లాడుతాము. పర్సనల్గా లెటర్లు రాయటం, ఉత్తరాలు రాయటం అన్నీ కూడా అయిపోయినాయి. వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు దాకా జనరల్ మేనేజర్ గారితో నేను కూడా 2-3 సార్లు మీటింగ్లో సందీప్ మాధవ్ గారితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జిఎంతో మాట్లాడలేదు, కానీ ఈయన సానుకూలంగానే ఉన్నారు. మరి మా మీటింగ్లో అట్లా కూడా మేము పరిష్కరిస్తాం ప్రాబ్లమ్స్ అని కూడా చెప్పారు. యాక్చువల్గా విశాఖపట్నం డివిజన్ డిఆర్ఎంని కూడా కలవడం జరిగింది. ఈ విషయంలో ఆయన కూడా స్పందించి మేమైతే చేస్తూ ఉంటున్నారు, కానీ కాగితాలు బయటకు రావడం లేదు, ఎంప్లాయీస్ భరోసా అవ్వడం లేదు. ముఖ్యంగా రన్నింగ్ సిబ్బంది విషయంలో ఆర్ఆర్బీ క్యాండిడేట్లు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా పోస్టింగ్ల దగ్గర కూడా చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల మేము ఎక్కడైనా అక్కడే చేసుకుంటాము, పక్కకి వేయము, లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రారు అన్నప్పుడు ఇన్నాళ్ళు పాలసీ సడన్గా ఎందుకు డెవియేట్ అయింది అనేది ఎవరూ చెప్పడం లేదు. సో ఇది సరైన చర్య కాదు. ఇదే కాదు, మిగిలిన స్టాఫ్ బెనిఫిట్స్ విషయంలో కూడా విశాఖపట్నం డివిజన్లో చాలా అన్యాయం జరుగుతుంది. సంవత్సరాల తరబడి ఎలవెన్సెస్ రాకపోవటం, రన్నింగ్ స్టాఫ్కి సంబంధించిన ఓటీ పేమెంట్ రాకపోవటం, అదేవిధంగా ప్రమోషనల్ పెండింగ్ ఉంటాయి. ఇవన్నీ కూడా రైల్వేలో మిగిలిన డివిజన్ల కంటే కూడా ఎక్కువ అలసత్వం అధికారుల్లో విశాఖపట్నం డివిజన్లో కనపడుతుంది స్పష్టంగా. ఇది కొత్తగా ఏర్పడిన రైల్వేకి మంచిది కాదు. తప్పనిసరిగా స్లిమ్ అండ్ చక్కటి స్మార్ట్ రైల్వే కింద మారాలని చెప్పి జిఎం గారు, మిగిలిన ఉన్నతాధికారులు ఎట్టా కోరుకుంటున్నారు. 18వ రైల్వే ఇది ఎంప్లాయీ ఫ్రెండ్లీ రైల్వే కింద కూడా ఉండాలి. తప్పనిసరిగా ఎంప్లాయీస్కి రావాల్సిన ప్రయోజనాలు ఇచ్చిన తర్వాతే మిగిలిన విషయాల మీద దృష్టి పెట్టాలి, కానీ లోడింగ్, ఇన్కమ్, ఆపరేటింగ్ రేషియో పెంచుకోవడం కోసం వారి యొక్క ఆందోళనని అనేక రూపాల్లో తెలియచేయడం మనం చూసాం. ఇటీవల మంగళవారం రాయగడ ప్రాంతంలో ఉన్న అనేక మంది మన ఉత్తరాంధ్ర వాసులు, రైల్వే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుటుంబ సభ్యులతో సైతంగా అనేక మంది విచ్చేసి మన డివిజనల్ రైల్వే మేనేజర్ వారి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించిన విషయం మీ అందరికీ తెలిసిందే. వారి యొక్క న్యాయబద్ధమైన డిమాండు అనేక ఏళ్లుగా
ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే రావాలి అని చెప్పి మన తెలుగు ప్రజలందరూ కూడా ఆకాంక్షించారో ఆ ఆకాంక్షను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం మనకి ఏదైతే నమోదు చేసి శాంక్షన్ చేయడం జరిగిందో, కానీ ఏ తెలుగు ప్రజలైతే కావాలని కోరుకున్నారో వారి యొక్క ఆకాంక్షలు పూర్తిగా నెరవేరకుండా వారిని మరింత ఆందోళన పరిచే విధంగా ఈరోజు రాయగఢ డివిజన్లో ఉన్న తెలుగు ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడే ఉండిపోవాలి అన్న విధంగా యాజమాన్యం ఏదైతే నిరంకుశ వైఖరితో ముందుకు వెళ్తుందో దాన్ని సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ కామ్రేడ్ సిఎస్ శంకరరావు గారి నేతృత్వంలో నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. ఆ ప్రాంతంలో ఉన్న రైల్వే ఎంప్లాయీస్ వారి కుటుంబాల యొక్క ఆందోళనతో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం, వారికి మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని చెప్పి మీ అందరి ద్వారా అందరూ కార్మికులకు మేము తెలియజేయదలుచుకున్నాం. అలాగే న్యాయమైన డిమాండ్ దేశంలో ఎక్కడైనా డివిజన్ ఏర్పాటు జరిగినా, జోన్ ఏర్పాటు జరిగినా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. దాన్ని కాదని చెప్పి రాయగఢ డివిజన్లో ఉన్న తెలుగు ఎంప్లాయీస్కి ఆప్షన్ కూడా ఇవ్వకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఈ విషయంలో రైల్వే బోర్డు తక్షణమే జోక్యం చేసుకుని రాయగఢ డివిజన్లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే విశాఖపట్నం రావడానికి విల్లింగ్ ఇచ్చున్నారో వాళ్ళందరి దగ్గర ఆప్షన్స్ తీసుకుని వారికి విశాఖపట్నం డివిజన్ వచ్చే విధంగా అవకాశం కల్పించాలని చెప్పి మజ్దూర్ యూనియన్ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ప్రమోషన్స్లో అవకాశాలు ఇస్తున్నారు, ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు ఎక్కడ వారు అక్కడే అంటున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. సీనియారిటీలో సీనియర్ రాయగఢలో ఉంటే జూనియర్కి ఇక్కడ ప్రమోషన్ ఇచ్చి ఇక్కడే పోస్ట్ చేసే విధంగా ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో 1/6/2026 తర్వాత ఇటువంటి నియామకాలు ఏవి జరిగినా వాటన్నిటినీ కూడాను సమీక్షించి ఆ సీనియర్లకు న్యాయం జరిగే విధంగా మజ్దూర్ యూనియన్ కామ్రేడ్ సిఎస్ శంకరరావు గారి నాయకత్వంలో కృషి చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మా జోనల్ అధ్యక్షులు జిఎన్ రావు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.